హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు, ఇలా రేషన్ కార్డు మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, రేషన్ కార్డు కోసం మీ సేవలో అప్లై చేసుకున్న దానిని ఏ విధంగా మన ఫోన్లోనే చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫోన్లోని మీ బ్రౌజర్లో ఈపీడిఎస్ తెలంగాణ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక ఎఫ్ఎస్సి సెర్చ్ దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇలా మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఒకవేళ ఇలా రాకపోయినా టెన్షన్ పడకండి. ఇట్లా అయినా కానీ వస్తుంది. ఇట్లా వచ్చినాక మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ ఇక్కడ చూడండి. ఎఫ్ఎస్సి సెర్చ్ దీనిపైన ట్యాప్ చేసినా కూడా సరిపోతుంది. ఓకేనా? ఇట్లా దీనిపైన ట్యాప్ చేసినాక కనిపిస్తాయి. రెండు ఆప్షన్స్లలో ఒకటి రేషన్ కార్డ్ సెర్చ్, ఇంకొకటి హోమ్. ఇందులో రేషన్ కార్డ్ పైన ట్యాప్ చేస్తే మనకు మళ్ళీ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్, స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్. ఓకేనా? దీంట్లో మనం అప్లై చేసుకున్న రేషన్ కార్డ్ని చెక్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? ఎలాగంటే ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే, నేను ట్యాప్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనకు 2 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మొదటిది ఫస్ట్ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరున్న డిస్టిక్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇందులో ఆప్షన్లో. తర్వాత మీ సేవ నెంబర్ ఇక్కడ ట్యాప్ చేసుకొని మీ సేవ నెంబర్ అయితే ఉంటుంది కదా, అప్లై చేసుకున్న దాన్ని ఇక్కడ ఎంటర్. మీ సేవలో ఉన్న నెంబర్ అయితే మీకు ఇచ్చిన రిసిప్ట్ పైన ఉంటుంది. మీ సేవ నెంబర్ అంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? తర్వాత అప్లికేషన్ నెంబర్ అంటే అది కూడా మీకు రిసిప్ట్ పైన ఉంటుంది. సో దాన్ని టైప్ చేసి మీకు ఇచ్చిన దానిపైన రిసిప్ట్ పైన ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ టైప్ చేసి ఇక్కడ సెర్చ్ అయినాగానే మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు 3 ఆప్షన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్, స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్. సో ఇక్కడ మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ పైన ట్యాప్ చేసుకోండి. అంటే మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ని ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్, అంటే మీరు మీ సేవలో అయితే అప్లై చేసుకున్నది ఉంటుందో ఆ రిఫరెన్స్ నెంబర్ తోటి ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ట్యాప్ చేయాలి, ఎఫ్ఎస్సి సెర్చ్ దాంట్లో ట్యాప్ చేసి మీ నెంబర్ అయితే ఉంటుంది కదా, మీ సేవలో అప్లై చేసిన నెంబరు, ఆ నెంబరు ప్లస్ ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్, ఇక్కడ మీకు ఉన్న డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉందనుకోండి ఆల్రెడీ, ఆ రేషన్ కార్డు నెంబర్ తోటి కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నెంబర్ అనేది మీకు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 369 ఇట్లా నెంబర్ ఇట్లా సిరీస్ అట్లా ఉంటుంది కదా. సో మీ రేషన్ కార్డు పైన, కొత్త రేషన్ కార్డు పైన ఉన్న నెంబర్ తోటి, అంటే మీ రేషన్ కార్డు నెంబర్ తోటి ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ కొట్టి ఇక్కడ మీకు సెర్చ్ అనగానే సెర్చ్ డీటెయిల్స్ అనేది మీకు ఇందులో లిస్ట్ అవుట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ మీకు ఇక్కడ రేషన్ కార్డు లేదనుకోండి, పాత రేషన్ కార్డే ఉంది అయినా పర్వాలేదు, పాత రేషన్ కార్డుతో అయినా కూడా మీకు డీటెయిల్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే ఓల్డ్ రేషన్ కార్డు పైన ట్యాప్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఐఏపీ డేటా అని ఇట్లా రిలేటెడ్గా మీకు రేషన్ కార్డు పైన అయితే ఉంటుంది కదా, పాత రేషన్ కార్డు పైన ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ట్యాప్ చేయండి. ఓకేనా? ఇక్కడ ట్యాప్ చేసినాక సేమ్ ఇక్కడ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. మీ జిల్లా ఏదైతే అది జిల్లా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆదిలాబాద్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేసి సెర్చ్ అనగానే ఇక్కడ మీకు సెర్చ్ అనేది డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో గైస్, ఇంతే, ఇది రేషన్ కార్డు సెర్చ్ చేసుకునే విధానం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.